ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. క్యుములేట్ అవుతూ అంటే క్యుములేటివ్‌గా కెఫెన్ ఇంటేక్ పర్ డే మీరు చూసుకుంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ ఓన్లీ హార్మ్. ఎందుకంటే హార్ట్ రేట్ పెరగటం అవ్వచ్చు, లేదంటే నిద్ర తగ్గటం అవ్వచ్చు. ఇన్సోమ్నియాకి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఇంక్రీజ్డ్ కెఫెయిన్ ఇంటేక్. టీలో కూడా థ్రియోనిన్ ఉంటుంది. సో అది కూడా ఒక రకమైన స్టిమ్యులెంటే బేసిక్‌గా. సో కాన్స్టెంట్‌గా అలా స్టిమ్యులేట్ చేస్తూ ఉండటం అనేది మంచిది కాదు. ఇన్‌ఫాక్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ వెజ్జీస్ అన్నిట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అని, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ వీటితో పాటు జ్యూస్ చేస్తూ ఉంటారు. పల్ప్ తీయకుండా ఇఫ్ దే కెన్ హ్యావ్ దిస్ జ్యూస్, ఇవి కూడా ఇనఫ్ ఎనర్జీ ఇస్తాయి. సో కెఫీన్ తీసుకుంటేనే ఎనర్జీ వస్తుంది అనేది, అడ్రినల్ రష్ అనేది కోరుకోవడం అనేది అది ఓన్లీ టెంపరరీ. దానివల్ల లాంగ్ టర్మ్ ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎంప్టీ స్టమక్‌తో ఏబీసీ జ్యూస్ కూడా తీసుకోకూడదు అని విన్నాను. లాంగ్ రన్‌లో బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే విత్ పల్ప్ తీసుకోవాలి అని కొంతమంది స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. అలా స్ట్రెయిన్ చేసినా కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విత్ ఏబీసీ జ్యూస్ ఆల్సో అని విన్నాను. ఎంతవరకు నిజం సార్? సో బీట్రూట్‌లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీడే బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే విటమిన్ ఏ ఈజ్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో వాటర్ సాల్యుబుల్ అనుకోండి. ఇప్పుడు బి కాంప్లెక్స్ కానీ, సి కానీ ఉన్న ఫ్రూట్స్, ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక లిమిట్ అంటూ లేదు. ఎందుకంటే ఇవి వాటర్ సాల్యుబుల్, యూరిన్‌లో వెళ్ళిపోతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి బాడీలో పేరుకుంటూ పోతాయి. సో బీట్రూట్ మీరు తీసుకుంటే ట్వైస్ ఎ వీక్ మించి తీసుకోకపోవడమే మంచిది. సో అఫ్‌కోర్స్ యాపిల్ అనేది అగైన్ షుగర్ పేషెంట్స్‌లో గ్లూకోజ్, గ్యాలక్టోజ్ అంటే ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి షుగర్స్ పెంచుతాయి కాబట్టి అగైన్ వి డోంట్ రికమెండ్. క్యారెట్ ఈజ్ ఓకే. బట్ అగైన్ పల్ప్ తీసేస్తే మీకు ఫైబర్ యొక్క మంచి గుణాలన్నీ పోతాయి కాబట్టి డోంట్ రిమూవ్ ద పల్ప్. సో దట్ ఇస్ వాట్ వి రికమెండ్. సో డయాబెటిక్ పేషెంట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఏం తీసుకుంటే బెటర్ విత్ ఎన్ ఎంప్టీ స్టమక్? సో దేర్ ఈస్ నో ఫిక్స్డ్ అంటే ఇట్లా పలానా అంటూ లేదు. బట్ దే కెన్ హ్యావ్ ఆల్ దీస్ వెజ్జీస్. అంటే ఇప్పుడు మీరు దోస చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఇడ్లీ కానీ, దోస కానీ బియ్యపు పిండితోనే చేయాలని రూల్ లేదు. యూ కెన్ ఆల్వేస్ మేక్ ఇట్ విత్ సో మెనీ ప్రోటీన్స్. ఆల్టర్నేటివ్ మిల్లెట్స్ ఉన్నాయి. దాల్స్ అన్నీ ఉన్నాయి. మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ కానీ, పెసరట్టు, గ్రీన్ గ్రామ్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా వీటితో దే కెన్ స్టార్ట్ దేర్ డే నో డౌట్. అండ్ అది అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఎ కాఫీ వితౌట్ షుగర్. ఓకే. సో అలా దే కెన్ స్టార్ట్ దేర్ డే. సో ఇప్పుడు చాలా వరకు టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని వింటూ ఉన్నాము. అసలు ఏం డిఫరెన్స్ ఏంటి టైప్ 1కి, టైప్ 2కి? టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్‌లో ప్యాంక్రియాస్‌లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ అసలు పనిచేయట్లేదనమాట. ఓకే. సో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ జరుగుతుంది. మనం తిన్న ఫుడ్‌కి ఒక రెస్పాన్స్ లాగా. బట్ ఇమాజిన్ అంటే అసలు బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ ఇస్ జీరో అన్నప్పుడు టైప్ 1 డయాబెటిస్ అని అంటాం. వి లేబుల్ ఇట్. ఇది ఎందుకొస్తుంది? ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ఫినామినన్. ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, పేగుల్లో వచ్చింది అవ్వచ్చు. వీటికి బాడీ నార్మల్‌గా వీటిని బయటికి పారదోలడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ వైరస్, బ్యాక్టీరియాని బయటికి పంపడంతో పాటు సొంత బీటా సెల్స్‌ని అటాక్ చేస్తే బీటా సెల్స్ నశిస్తాయి కాబట్టి వచ్చే కండిషనే టైప్ 1 డయాబెటిస్. కాబట్టి వీళ్ళకి 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ పర్ డే ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. ఇన్సులిన్ ఈజ్ లైక్ ఆక్సిజన్ ఫర్ దెమ్. అది యూజువల్‌గా ప్రతి మీల్ ముందు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, దెన్ ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ వీళ్ళకి ఇవ్వాల్సిందే. కొత్తగా పంప్స్ వచ్చాయి, ఇన్సులిన్ పంప్ అని. ఇదేంటంటే బాడీలో కంటిన్యూస్‌గా మినిట్ బై మినిట్, ఇన్‌ఫాక్ట్ లెస్ దాన్ ఎ మినిట్ కూడా ఇట్ కీప్స్ చెకింగ్ షుగర్ అండ్ షుగర్ లెవెల్‌ని బట్టి ఇట్ విల్ కీప్ గివింగ్ ఇన్సులిన్. ఎంత ఇన్సులిన్ ఇవ్వాలో ఈ పంప్ డిసైడ్ చేస్తుంది. సో పంప్స్ విల్ హెల్ప్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే కొంచెం లేటర్ ఇన్ ద ఏజ్ 30స్‌లో 40స్‌లో ఒబిసిటీ పెరిగి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇద్దరు పేరెంట్స్‌కి గనుక ఉంటే వచ్చే డిసీజే టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ డయాగ్నోసిస్ టైంలోనే యూజువల్‌గా 50% బీటా సెల్స్ పనిచేయట్లేదు. ఓన్లీ 50% పనిచేస్తున్నాయి. సో వీళ్ళలో మనం ఆ మిగిలిన బీటా సెల్స్‌ని రక్షించుకోవాలి. రైట్. సో బట్ మనం ఇఫ్ యూ గో బ్యాక్ 20 ఇయర్స్ మనం ఇండియాలోనే, ఎస్పెషల్లీ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇఫ్ యూ సీ సల్ఫోనిల్ యూరియాస్ అనే ఒక క్లాస్ ఆఫ్ మందులున్నాయి. గ్లిమిపరైడ్, లిబెన్క్లమైడ్, గ్లిక్లోసైడ్, గ్లిపిజైడ్. ఈ మందులు ఏం చేస్తాయంటే బీటా సెల్స్‌ని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేయమని పుష్ చేస్తూ ఉంటాయి, ప్రెషర్ పెడుతూ ఉంటాయి. సో ఒక స్టేజ్ తర్వాత, ఒక 6 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత ఈ ఫంక్షనింగ్ బీటా సెల్ మాస్ తగ్గుతూ వస్తుంది ఈ మందుల వాడకం వల్ల. అందుకే వీ డోంట్ రికమెండ్, ఆర్ ఇన్‌ఫాక్ట్ ఏడీఏ హ్యాస్ సెడ్ స్టాప్ యూజింగ్ సల్ఫోనిల్ యూరియాస్ అని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇవి చీప్ కాబట్టి ఇండియాలో 80-90% డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా ఇవి మందులే వాడుతున్నారు. ఈ గ్లిమిపరైడ్, లిబెన్క్లమైడ్ లాంటి మందులు. సో వీటి వాడకాన్ని ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఈ 4th లైన్ డ్రగ్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో GLP-1, SGLT ఇన్హిబిటర్స్, మెట్ఫార్మిన్, ఏకార్బోజిలా మంచి క్లాసెస్ ఆఫ్ మందులు అందుబాటులో ఉన్నాయి. వీటికి షుగర్ తగ్గించే గుణమే కాకుండా హార్ట్ అటాక్ రాకుండా ఆపే గుణం,
దాని కిడ్నీ డిసీజ్ రాకుండా కూడా ఆపే గుణం ఉంది. ఓకే. కాబట్టి ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులతో ప్లియోట్రోపిక్ బెనిఫిట్స్ అంటే ఒకవైపు షుగర్ కంట్రోల్, ఇంకొక వైపు ఇమాజిన్ హార్ట్ అటాక్ రాకుండా 20-30% తగ్గించగలుగుతున్నాయంటే ఇవి మనం ఖచ్చితంగా వాడాల్సిన మందులు. మనం తీసుకునే హెల్తీ ఫుడ్ వల్లనే డయాబెటీస్ తగ్గిపోతుంది. అలోపతి మెడిసిన్స్ అవసరం లేదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఆయుర్వేదిక్ అని, హోమియోపతిక్ అని యాప్ చేస్తూ ఉంటారు. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? సో ఆనెస్ట్‌లీ ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. మనం ప్రాక్టీస్ చేసేది వరల్డ్ వైడ్. సో ఏదైనా ఎవిడెన్స్ ఉంది. ఈ పలానా అంటే ఒక 1000 మందికి ఈ మందు ఇచ్చాము. వీళ్ళలో ఇలా పనిచేస్తుంది. ఇంకో 1000కి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళకి ఇలా ఉంది ఎఫెక్ట్స్ అని చూసి మనకి రిజల్ట్స్ ఈ స్టడీస్ తర్వాత వచ్చే రిజల్ట్స్ నుంచి వచ్చే గైడ్‌లైన్సే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రస్తుతం అలోపతిలోనే ఉంది. సో ఐ డోంట్ రికమెండ్ యూజ్ ఆఫ్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. బట్ కొంతమంది అంటూ ఉంటారు అంటే డయాబెటీస్ డయాగ్నోసిస్ తర్వాత నేను ఓన్లీ డైట్‌తోనే తగ్గించుకుంటూ ఉంటారనేసి. అది అందరిలో సాధ్యం కాదు. మీకు గనుక సే 6.5, 6.6 అని డయాగ్నోస్ అయింది. ఈ స్టేజ్‌లో యూ కెన్ స్ట్రిక్ట్‌లీ గో ఫర్ డయాబెటిక్ డైట్. అండ్ ప్రాబబ్లీ అంటే అగైన్ ఇదొక రూల్ కాదు. కొంత మందిలో ఓన్లీ డైట్‌తో మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ యాస్ ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ మీరు డైట్ చేసినా కూడా 6.8, 7 అలా పెరుగుతూ పోతుందనుకోండి. మీకు ఖచ్చితంగా మందులు అవసరం పడుతుంది. ఈ మందులు విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ రివర్స్ యువర్ డయాబెటీస్ ఆల్సో ఎర్లీ స్టేజ్‌లో కనుక మీరు వాడితే. కాబట్టి మందుల వాడకాన్ని డోంట్ డిస్కరేజ్ ఇట్. ఒకసారి మందు వాడితే డయాబెటిక్ పేషెంట్ లైఫ్ లాంగ్ మందు వాడాలని లేదు. అది ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్. ఐ వాంట్ పీపుల్ టు అండర్‌స్టాండ్ దిస్. ఎందుకంటే ఇది ఒక శాపం కాదు. డయాబెటీస్ రివర్సల్ అనేది వెరీ మచ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మనకున్న కొత్త మందులతో వీ కెన్ డెఫినెట్‌లీ హెల్ప్ పేషెంట్స్ గో ఇంటు రిమిషన్. కాబట్టి అది ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలని కాదు. అండ్ ఓన్లీ డైట్‌తో అందరూ డయాబెటిక్ పేషెంట్స్ డయాగ్నోసిస్ తర్వాత యూ కెనాట్ కంప్లీట్‌లీ రివర్స్ యువర్ డయాబెటీస్. సో ఎక్కడైతే మందులో ఇండికేషన్ ఉందో మీరు ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం అయితే ఉంది. సో డయాబెటిక్ పేషెంట్స్‌కి స్ట్రిక్ట్‌గా వాళ్ళు లైఫ్ స్టైల్ గాని హెల్తీగా లీడ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఇమ్మీడియేట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలి? అండ్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి? ఆర్ ఎటువంటి దగ్గరలో ఉన్న షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, టాఫీ తీసుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ సేఫ్? మస్ట్ బి డన్. బేసిక్‌గా ఒక లిక్విడ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఏదైనా హై షుగర్ ఉన్నది లిక్విడ్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే 60